ఆంధ్రప్రదేశ్లో ఎందుకు గెలిచింది? నియోజకవర్గాల పునర్విభజన జరిగింది. మీకు సింపుల్గా అర్థం అవ్వాలంటే మా తెనాలి పార్లమెంట్ నియోజకవర్గం అప్పుడు రోసి ఎంపీగా గెలిచింది, పార్లమెంట్ నియోజకవర్గమే లేచిపోయింది. అట్లాగే మనకి విజయవాడకు సంబంధించి విజయవాడ వెస్ట్ ఉండేది, విజయవాడ ఈస్ట్ ఉండేది, మూడోది కంకిపాడు ఉండేది. కానీ ఏమైంది, విజయవాడ వెస్ట్ ఈస్ట్ సెంట్రల్ అనే నియోజకవర్గం పుట్టింది. అట్లాగే పెనమలూరు అనే నియోజకవర్గం పుట్టింది, కంకిపాడు లేచిపోయింది. ఇట్లాగే మారేటప్పటికి ఈ మారింది కొత్త వాళ్ళు అర్థం చేసుకోలేకపోయారు. దాంట్లో ఇంకోటి ఏం చేసింది, కాంగ్రెస్ చేతిలో ఉంది కదా, అప్పుడు ఆంధ్రాలో కూడా కాంగ్రెస్ కదా ఉంది. రాజశేఖర రెడ్డి ఏం చేశాడు, ఇప్పుడు హైదరాబాద్లో ఏదో పాత బస్తీలు ఇప్పుడు బీజేపీ గెలుస్తుండేది ఎక్కువగా, ఇది కొన్ని సీట్లు ఇప్పుడే కదా బండారు దత్తాత్రేయ, నరేంద్ర వీళ్ళందరూ గెలుస్తూ వచ్చింది. కానీ ఎక్కడైతే పాత బస్తీలో హిందువులు పోలరైజ్ అయ్యి ఓట్లేసేవాడు బీజేపీ, హిందువుల ఓట్లు తీసుకెళ్లి వేరే నియోజకవర్గాలు కలిపేశాడు, వేరే నియోజకవర్గంలో ముస్లింలు కూడా తీసుకొచ్చి దీంట్లో కలిపేశాడు రాజశేఖర రెడ్డి. చేతిలో కింద వాళ్ళే పైన వాళ్ళే కదా. అప్పటి నుంచి అసదుద్దీన్ ఓవైసీ పార్లమెంట్కి మస్ట్, 7 అసెంబ్లీ సీట్లు మస్ట్. నువ్వు ఏం జరిగినా సరే బ్రహ్మ ప్రళయం వచ్చినా వాళ్ళే గెలుస్తారు. అట్లాగా అదే కాకుండా తెలుగుదేశానికి బలమైనటువంటి సీట్లు, ఒక దేవినేని రమణ సొంత నియోజకవర్గం నందిగామ బలమైన నియోజకవర్గం, కంటిన్యూగా తెలుగుదేశం గెలుస్తూ వస్తుంది. వసంత నాగేశ్వరరావు వల్లే కాలే, దాన్ని తీసుకెళ్లి ఎస్సీ రిజర్వ్డ్ చేశారు. గుంటూరు దగ్గర పత్తిపాడు కమ్మ సామాజిక వర్గం బలంగా ఉన్నటువంటి ఫైనాన్షియల్ శక్తి అక్కడ.